ఇది గొంజి చెట్టు. గొంజి చెట్టు గురించి లాస్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరించిన, కానీ ఒక ముఖ్యమైన విషయం అనేది వివరించలేదు. ఇవన్నీ గొంజి చెట్లే. మాకు కానీ అకస్మాత్తుగా తినింది అరగకుండా కడుపు ఉబ్బరం చేసినప్పుడు కానీ, లేదా కడుపు నొప్పి ఎత్తినప్పుడు కానీ, మాకు దరిదాపల్లో ఈసల్ల వేరు అనేది లేనప్పుడు వీటి వేరును చూడండి, వీటి వేరును ఒకదాన్ని తీసుకొని బాగా వేడి నీళ్ళల్లో రుద్ది మాకు ఎక్కడైతే కడుపు నొప్పి కడుపు ఉబ్బరం ఉంటుందో బొడ్డు చుట్టూ రాసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేసుకున్న అర్ధ గంటలో ఒక కడుపు ఉబ్బరం కానీ కడుపు నొప్పి కానీ తినింది అరగకుండా పోవడం కానీ మాకు ఆ వ్యాధి నుంచి నయం కావడం అనేది జరుగుతుంది. ఇది గొంజి చెట్టు. ప్రత్యామ్నాయంగా దీన్ని కూడా మేము ఉపయోగిస్తాం. వీటి పండ్లు కూడా తింటాం మేము. దీని గురించి లాస్ట్ వీడియోలో పూర్తిగా వివరించిన, కానీ అకస్మాత్ కడుపు నొప్పి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తామని చెప్పలే, కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా వివరించిన. ప్రత్యామ్నాయంగా కడుపు నొప్పికి కడుపు ఉబ్బరానికి మాకు కానీ మా పిల్లలకు కానీ వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తాం మేము ఉండే ప్రదేశంలో ఈ గొంజి చెట్లు అనేది ఎక్కువగా ఉండటం అనేది జరిగింది. ఉన్నాయి ఎక్కువగా. చూడండి, ఇవన్నీ గొంజి చెట్లే. ఇది బందేరి చెట్టు. ఇది వీటి ఆకులు అనేది మనకి అనేక రోగాలకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ముసలి వారికి, దెబ్బ తగిలిన వారికి ఇది కాలు ఊదినప్పుడు వీటి ఆకులను దుస్సి కడితే నయం కావడం అనేది జరుగుతుంది. ఇంత అరణ్యమైన ప్రదేశంలో చూడండి ప్రదేశం ఏ విధంగా ఉందో. ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారి పాదం అనేది ఉంది. ఇక్కడ భక్తులు వచ్చి ఆ పాదమునకు పూజలు చేసి పోతూ ఉంటారు. ఇక్కడ క్రూరమైన జంతువులు, సర్పాలు అన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. ప్రతి శనివారం భక్తులు వచ్చి ఈ అరణ్యంలో స్వామివారి పాదమునకు పూజలు చేసి వెళ్తూ ఉంటారు. మన రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రానికి చెందిన తమిళనాడు, కర్ణాటక మొదలైన రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారి పాదానికి పూజలు చేసి పోతూ ఉంటారు ఈ అరణ్యమైన ప్రదేశంలో. ఇది ఉండేది చిత్తూరు జిల్లా కార్వేటనగరం మండలం పద్మసర్స్ విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం అనేది ఉంది. ఈ పాదమునకు ఉండే స్థలం అరణ్యమైన ప్రదేశంలో ఉంది. బాగా చూడండి. అడవి ఉసిరికాయలు. ఈ యొక్క అరణ్యమైన ప్రదేశంలో మాకు ముఖ్యమైన ఆహార పంట ఈ అడవి ఉసిరికాయలు. ఇవి 6 నెలల వరకు కాయటం అనేది జరుగుతుంది. ఈ వేసవి కాలంలో అడవి సంచులైన మాకు ఈ అడవి ఉసిరికాయలు ముఖ్యమైన ఆహార పంట. ఇవన్నీ అడవి ఉసిరికాయ చెట్లే. బాగా పరిశీలించండి. వీటి తినడం వలన మనకి పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. వీటి గురించి లాస్ట్ వీడియోలో పూర్తిగా వివరించినాను.
ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వేసవికాలం మాకు ముఖ్యమైన ఆహార పంట ఇది, ఈ అడవి ఉసిరికాయలు అనేది. మేము ముఖ్యంగా తాలింపులు ఎక్కువ చేసుకొని తింటాం కాబట్టి మాకు ఎటువంటి రోగాలు అనేది రావు. ఇప్పుడు చూపిస్తున్నది ఆరు చెట్టు. వీటి కాయలను మేకలు ఇష్టపూర్వకంగా తింటాయి. ఈ ఆరు చెట్టు పట్ట కషాయం వలన మనకి ప్రయోజనాలు అనేది లాస్ట్ వీడియోలో మీకు వివరించిన పూర్తిగా. కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. చెట్టు ఇది పెద్దది అయ్యేదిలా, దీని గురించి నేను మీకు వివరించేది చాలా కష్టం. కానీ వీటి పండ్లు కూడా కాస్తాయి. వీటి వలన కూడా మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉంది. వీటి పండు ఇప్పుడు సీజను, కానీ ఇది ఏమాత్రం పండు అనేది కాయలేదు. సంవత్సరంలో 12 నెలలు కూడా ఎప్పుడు పూత కాయలతో మొగ్గలతో ఉండేది ఒక తంగేడి చెట్టే. ఈ తంగేడి చెట్టు గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో వివరించిన మన ఆరోగ్య పరిస్థితుల గురించి. పువ్వుతో ఉండేది ఈ తంగేడి చెట్టు ఒకటే, ఎప్పుడు 12 నెలలు కూడా.